ఈక్వల్ కాదు, ఒక క్యారెక్టర్ చేస్తుంది అంటే ఆ మూవీలో ఆమె హీరోయిన్ కానీ ఏదైనా క్యారెక్టర్ చేస్తుంది అంటే దానికి ఒక వెయిటేజ్తో పాటు ఒక అసలు ఆ క్యారెక్టర్ మూవీలో ఎందుకు ఉంది అనే ఒక పాయింట్లో కొంచెం ఉండాలి అనేది అంతే సార్, అంతమించి ఏం లేదు. సో డైరెక్టర్స్కి టఫ్ టాస్కే. అయ్యో సార్, ఇప్పుడు ఉన్న స్టోరీస్ అన్నీ అలాగే ఉన్నాయి కదా సార్, మంచి ఈక్వల్ వెయిటేజ్ అంత కాంపిటీషన్తోని ఉంటున్నాయి. చాలా తక్కువగా. ఇప్పుడు హీరోయిన్ ఈక్వాలిటీ, హీరోతో పాటు ఈక్వల్గా ఉన్న క్యారెక్టర్స్తో ఉన్న సబ్జెక్ట్స్ చాలా తక్కువ వస్తున్నాయి ప్రజెంట్. హీరో డామినేషన్సే ఎక్కువ ఉన్నాయి కదా. ఓ విధంగా మంచిదే ఈ థాట్ అనేది. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ గారు. అయ్యో అందరికీ తెలుసు ఇక్కడ. తమిళనాడుకి తెలుసు వీళ్ళకి ప్రభాస్ ఫ్యాన్ అని. అక్కడ కూడా తెలుసు. ఓకే, మరి ప్రభాస్ సినిమా ఆఫర్ వస్తే ఎగిరి గంతేస్తావా? ఆబ్వియస్గా సార్, ఆబ్వియస్లీ. ఎందుకు అసలు హ్యాపీయెస్ట్ క్లౌడ్ 9 ఉంటానేమో డెఫినెట్లీ. ఓకే, నాగదుర్గ నాట్యాలయం మై డాన్స్ ఇన్స్టిట్యూట్ ఎంతవరకు వచ్చింది అసలు? ఏంటి, ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ట్రైన్ అప్ అయ్యారు? అన్ని ఇంటర్వ్యూ కవర్ చేస్తున్నారు కదా సార్ మీరు మూవీ అని. సార్ గోయింగ్ గుడ్ సార్, బాగా జరుగుతుంది. ఉన్నారు ఒక మనకి 150-200 స్టూడెంట్స్ ఉన్నారు. బాగా జరుగుతుంది, ఎవ్రీ వీకెండ్ అవుతుంటాయి క్లాసెస్. చాలా బాగా జరుగుతుంది, అదొక డిఫరెంట్ వైబ్, అదొక అట్మాస్ఫియర్. ఇక్కడ ఏదైనా కొంచెం లో ఫీల్ అయినా అక్కడ వెళ్ళి ఒక 1 వీక్ స్పెండ్ చేస్తే నేను సెట్ అయిపోతాను. అంటే జనరల్గా ఇలాంటివి ఏంటంటే ఒక ఫేమస్, మీరు బాగా ఫేమస్ కాబట్టి ఒక నాట్యాలయం స్థాపించారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ మీరు క్లాసులు తీసుకోవడం అనేది, ఈ ఫేమస్ అయిన వాళ్ళే క్లాసులు తీసుకోవడం అనేది చాలా రేర్గా జరుగుతుంది కదా. లేదు సార్, నేనే తీసుకుంటాను. ఎప్పుడైనా ఒక మధ్యలో కొంచెం ఎప్పుడైనా ప్రాబ్లం అవుతే అక్కడ వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటారు, కానీ నేనే తీసుకుంటాను సార్ డెఫినెట్లీ. ఓకే, నేనే ఉండాలి, నేను ఉండకపోతే ఎందుకు అని నేను ఫీల్ అవుతా. ఏంటి అసలు నీ గోల్ ఏంటి? ఇక్కడికి వచ్చా కూడా మీరు మళ్ళీ ఇప్పుడు మూవీస్ చేస్తున్నా కూడా గోలే, అప్పుడు గోలే, అన్ని గోలే అడుగుతాను. అవును, దేంట్లోనైనా ఒక ఫోక్ డాన్సర్గా గోల్ ఏంటి, ఒక క్లాసికల్ డాన్సర్గా గోల్ ఏంటి, ఒక హీరోయిన్గా నీ గోల్ ఏంటి? ఈ మూడు. నాకు ఒక మూవీ చేస్తే లైక్ అమ్మాయి బాగుంది, బాగా చేసింది కన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మంచి గ్రేట్ పర్ఫార్మెన్స్ అనే ఒక పేరు తెచ్చుకోవాలని ఉండింది. మంచి స్టోరీస్తోని కొంచెం నాకు ఇట్లా ఒక 50-100 సినిమాలు వద్దు, ఒక 10 మూవీస్ చేసినా, లేకపోతే ఇంకా తక్కువ మూవీస్ చేసినా కూడా మంచి మూవీస్ చేయాలని ఉంది. అండ్ డిఫరెంట్ జానర్స్లో నాకు ట్రై చేయాలని ఉంది సార్. అంతే. ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు ఈ పర్టికులర్ ఈ పాయింట్లో మన ఇండస్ట్రీలో? అట్లా అందరూ సార్ డెఫినెట్లీ. ఇప్పుడు అంతా మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు తెలీదు, బట్ 90s అప్పటి నుంచి అనుకుంటా, 90s మనకి హీరోయిన్స్ కానీ అప్పటి నుంచి మూవీస్ కూడా అలాగే అన్నీ చేస్తారు కదా. నా ఫేవరెట్ హీరోయిన్ స్నేహ గారు. సో స్నేహ గారు కూడా అలాగే అన్ని క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్గా చేసి వచ్చినారు. అంటే ఒక దాంట్లో చేశాక అరే ఇక్కడ ఉన్నట్టు ఇందులో ఉండరు, మళ్ళీ డిఫరెంట్ ఉంటారు కదా. సో నాకు అట్లా డిఫరెంట్ చేయాలని. సాయి పల్లవి గారు సాయి పల్లవి గారు చాలా మంచి ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ. ఆమె స్క్రిప్ట్ చూసింగ్ కానీ ఏదైనా కూడా. సో అట్లా మన లక్, ఫేట్, టాలెంట్ అన్నీ కలిపి వస్తే ఏదైనా డెఫినెట్లీ బాగుంటుంది. రవీష్, తనతో డ్యాన్స్ పోటీ